ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంతో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల 1వ తేదీన జీతం అందించేలా సర్క్యులర్ జారీ చేయడంతో ఇక ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జేఏసీ అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ తమ 10 ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమను గుర్తించడం, తమ సమస్యల పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ సిద్దిపేట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ రకాల సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలలో 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క కళ నెరవేరింది అని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం ప్రగాఢంగా. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి వెన్నెముక. గత 10 సంవత్సరాలలో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి జీతాలు తీసుకున్న దుస్థితి ఉండే. కంటిన్యూషన్స్ కోసం కానీ, జీతాల కోసం కానీ, ట్రెజరీల వెంబడి, సెక్రటరీ వెంబడి, అధికారుల వెంబడి పడ్డా కూడా పనులు కానీ సమక్షంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ప్రభుత్వం నుంచి వెళ్ళి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కుటుంబాలు అనేటివి ఒక అస్తిత్వాన్ని పొందినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం. బానిసత్వం పోయి ఇలా బానిసత్వం నుంచి విముక్తి పొంది మేము ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నాం అనే విధంగా మాకు ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. ఈ విధానాన్ని అవలంబించే విధంగా ప్రభుత్వం ఇంకా ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవాలి, మార్గదర్శకాలు రూపొందించాలి. అదేవిధంగా విశ్వసనీయ సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి వర్గం నుంచి వెళ్ళి మొన్న అత్యంత సన్నిహితుడైన వి నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అతను కూడా చెప్పడం జరిగింది ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులర్గా శాలరీస్తో పాటుగా హెల్త్ కార్డ్స్ కావచ్చు, భవిష్యత్తులో కార్పొరేషన్ కాకుండా కోఆపరేటివ్ అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన నిలబడతా ఉన్నది. ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు ఎట్లయితే ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నారు కదా అంటే, సార్ వాళ్ళందరినీ మేము అందరినీ క్షమాపణ వాళ్ళ తరపున మేము కోరుతా ఉన్నాం, మీరు వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి, ప్రభుత్వానికి మేము అనుకూలంగా చేస్తూ ఉన్నాం, తిండి పెట్టడం దగ్గరనే మేము కొట్లాడి మేము సాధించుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, నిరసన తెలపండి, ప్రభుత్వాన్ని బదనాం చేయకండి, మీకు కావాల్సిన డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రశ్నించే విధంలో ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే విధానాన్ని నేర్చుకోండి అనే విధానాన్ని మనకి అలవాటు చేసింది. కాబట్టి మనం ప్రభుత్వాన్ని నొప్పియ